వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. గ్రామాలలో ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారి బెల్ట్ తీస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ షాపులు లేకుండా చేయడం ప్రభుత్వానికి అంత ఈజీ అవుతుందా అనే చర్చ కూడా సాగుతుంది. 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించేది. ఆ సమయంలో అయితే బెల్ట్ షాపులు లేకుండా చేయాలంటే అది ప్రభుత్వానికి సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వమే మద్యం షాపులు నడిపిస్తుంది కాబట్టి అది ప్రభుత్వానికి ఒక రకంగా సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా అసాధ్యమే, కానీ ఏదో కొద్దో గొప్ప అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం మద్యం షాపులు తొలగించింది. ప్రైవేటుగా మద్యం షాపులకు టెండర్లు వేసింది. ఇందులో ఎక్కువ శాతం మంది తెలుగుదేశం పార్టీ నాయకులకే మద్యం షాపు టెండర్లు దక్కాయి. షాపులు కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. ఇతరులకు ఎవరికైనా మద్యం షాపులు దక్కినా అందులో తెలుగుదేశం పార్టీ నాయకులకు వాటా లేకుండా మద్యం షాపులు నడపడం సాధ్యం కాదు. ఖచ్చితంగా ఆ పార్టీ నాయకులకు పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే. ఇచ్చారు కూడా. ఎవరైతే పర్సెంటేజ్ ఇవ్వనంటారో అలాంటి వారు గ్రామాలలో షాపులు పెట్టుకోలేకపోయారు. టీడీపీ నాయకులు బెదిరించారు. ఇవన్నీ పత్రికల్లో కూడా రావడం మనం చూసాము. మద్యం షాపులన్నీ తెలుగుదేశం పార్టీ అంటే అధికార పార్టీ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులు నిర్వహించుకునే అవకాశం కూడా వారికి ఉంటుంది. ఎందుకంటే మండల స్థాయిలో అధికారులు అధికార పార్టీ నాయకుల మాట ఖచ్చితంగా వినాల్సిందే. బెల్ట్ షాపులు లేకుండా చేయాలంటే మండలాల్లో ఉన్న అధికార పార్టీ నాయకులు సహకరించాలి. అందుకు నాయకులు సహకరిస్తారా? అది సాధ్యమేనా? అది సాధ్యం కాదు. బెల్ట్ షాపులు లేకుంటే మద్యం షాపుల యజమానులకు ఆదాయాలు రావు. మద్యం షాపు తెరవని సమయంలోనే బెల్ట్ షాపులు నిర్వహించి అధిక రేట్లకు మద్యం అమ్ముతూ డబ్బులు సంపాదిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు 20% కమిషన్ ఇస్తుందని చెప్పి ప్రస్తుతం 10% కమిషన్ ఇస్తుందనే ఆవేదనలో మద్యం షాపుల యజమానులు ఉన్నారు. ఇప్పుడు బెల్ట్ షాపులు నిర్వహించకుండా చేయడం అంత ఈజీ కాదు ప్రభుత్వానికి అనే చర్చ కూడా సాగుతుంది. ప్రభుత్వ పెద్దలు హెచ్చరించినా హెచ్చరించకపోయినా మద్యం షాపులు ప్రారంభించినప్పటి నుంచి గ్రామాలలో బెల్ట్ షాపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ప్రభుత్వ పెద్దలకు కూడా తెలిసే ఉంటుంది. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, రాష్ట్ర మంత్రులకు అందరికీ ఈ విషయం తెలిసి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గాలలో ఉండే ఎమ్మెల్యేలు, మండలాలలో ఉండే నాయకులు మంత్రి గారి దగ్గరికి వెళుతుంటారు. అక్కడ ఏదైనా సమస్యలు వస్తే వారి దృష్టికి తీసుకెళ్తుంటారు. ప్రభుత్వ పెద్దలు ఎన్ని చెప్పినా గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులు అనేవి నిర్వహిస్తూనే ఉంటారు. దాని ద్వారా లాభాలు పొందుతూనే ఉంటారు. అవి నిలుపుదల చేయడం అంత ఈజీ కాదు. ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. బెల్ట్ షాపులు లేకుండా ప్రభుత్వం చేయాలనుకుంటే మండలాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు సహకరిస్తేనే సాధ్యమవుతుంది. ఇప్పటికైతే రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవని ప్రభుత్వ పెద్దలు అనుకుంటే పొరపాటు. బెల్ట్ షాపులు, మద్యం షాపులు వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్నాయి. వాటిని అరికట్టాలంటే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అది అసాధ్యం. ఎందుకంటే గట్టి చర్యలు తీసుకుంటే మండల స్థాయిలో నాయకులు పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వారు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 10 రూపాయలు సంపాదించుకోవాలని ఉద్దేశంతో ఉంటారు. అలాంటిది ప్రభుత్వ పెద్దలు కఠినంగా వ్యవహరిస్తే ప్రభుత్వం అధికారంలో ఉన్నా సంపాదించుకునే అవకాశం ఉండదు. అప్పుడు ఆ నాయకునిపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. బెల్ట్ షాపులు నియంత్రించడం ప్రభుత్వానికి అంత ఈజీ కాదనేది చెప్పవచ్చు.